హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇప్పుడు నైట్ అయింది కదండి, నేను ఎక్కడికి వెళ్తున్నానో అని రెడీ అయ్యానని చూస్తున్నారా? అవునండి, మా ఊర్లో పీర్ల పండగ చేస్తారు. మా ఇంటి దేవుడు కూడా మహమ్మద్ ప్రవక్త, మా వారి వాళ్ళకి ఈ దేవుడు ఉన్నాడండి, మా ఇంటి దేవుడు అని. మేము ప్రతి గురువారం కూడా ఇంట్లో సాంబ్రాణి వేసుకుంటాం. ఇది చూడండి నా మినీ గార్డెను, బాల్కనీ గార్డెన్ అండి. నా గార్డెన్ అంటే మీకు ఎంతో ఇష్టం కదా, అందరూ చూస్తూ ఆనందపడతారనే ఉద్దేశంతోనే ఈ గార్డెన్ని చూపిస్తున్నాను మీకు. నేను నా ఛానల్లో డైలీ బ్లాగ్స్ చేస్తుంటాను, అలాగే రొటీన్ బ్లాగ్స్ చేస్తుంటాను, టైలరింగ్, గార్డెనింగు, అలాగే డివోషనల్ వీడియోసు, అలాగే సీజనల్ వీడియోసు ఇవన్నీ చేస్తుంటారు. మీకు ఎవరికైనా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మా శ్రీవారు కార్లో మా ఊర్లో పీర్ల దేవుని పండగకు వెళ్తున్నాము. తొలి ఏకాదశి పీర్ల పండగ రెండు ఒకటే రోజు వచ్చినందువల్ల ఈ వీడియో ముందుగా మన తొలి ఏకాదశి పెడుతున్నాను, తర్వాత ఈ పీర్ల దేవుడి వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఆ పీర్ల పండగ అనేది మొహరం పండగ రోజు కాకుండా ముందుగా 2 రోజుల ముందు ఊళ్ళల్లో చేస్తారు. కట్ చేస్తే మనం ఊర్లోకి ఎంట్రన్స్ అడుగు పెట్టామండి. ఇప్పుడు ఇక్కడ చూడండి రకరకాల బొమ్మలు, గాజులు, అలాగే కొబ్బరికాయలు ఇవన్నీ గుడి చుట్టూ ఉన్నాయండి. ఫుల్గా వర్షం పడుతుంది, చిత్తడిగా ఉంది. అసలు జనాలు కూడా ఈ వానలో కూడా అసలు వానను లెక్క చేయకుండా ఈ దర్గా దగ్గరికి వచ్చేసారు. ప్రతి ఇయర్ మేము ఇలాగే మా కుటుంబ సభ్యులతో కలిసి ఈ దర్గా దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి అక్కడ ఊది సాంబ్రాణి వేసేసి మా ఇంటి కుటుంబీకులు కూడా అండి మటను, బిర్యానీ ఇవన్నీ చేస్తారు. ఈ వీడియోలో లాస్ట్కు మా వాళ్ళని చూపిస్తానండి, మా కుటుంబ సభ్యులు. ఇక్కడ వాళ్ళకందరికీ భోజనాలు పెడతారన్నట్టు. ఇక్కడ చూడండి అగ్నిగుండం కూడా వెలిగించారు. ఈ గుండంలో అందరూ అగ్నిగుండం తొక్కుతారండి, అందరూ వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మనము మసీదులోకి వెళ్దాం. మసీదు ఇదేనండి, చూడండి విద్యుత్ కాంతులతో ఎంతో అందంగా చక్కగా మసీదులో అలంకరించారు. అలాగే మహమ్మద్ ప్రవక్త ఆయనను మీకు చూపిస్తాను, ఆ దేవుణ్ణి. పీర్ల పండగ అనేది మీలో ఎంతమందికి తెలుసో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. పీర్ల పండగ మొహరం పండగ అని అంటారు. మొహరం పండుగను తెలుగు ప్రాంతాల్లో పీర్ల పండగగా పిలుస్తారు కదండి. షియా తెగ వాళ్ళు ఈ పండుగను పాటిస్తారు. దైవ ప్రవక్త మహమ్మద్ గారి మనవళ్ళు హసన్ హుసేన్ల విరోచిత ప్రాణత్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పీర్లను ఊరేగిస్తారు. ఇక్కడ చూడండి ఈ గుండము వెలిగించారు కదా, ఈ గుండంలో అందరూ నడుచుకుంటూ వెళ్తారండి. తెల్లవాళ్ళు చాలా జాతర జరుగుతుంది. రాత్రంతా ఉందామనుకున్నాము, కానీ ఫుల్గా వర్షం పడటంతో మేము మధ్యాహ్నే వచ్చేసామన్నట్టు. ఈ పీర్లను ఊరేగించుకుంటూ రక్తం కారేలా ఒళ్ళు కోసుకుంటారు, కొరడాలతో కొట్టుకుంటారు, నిప్పుల గుండం కూడా తొక్కుతారు. మీకు ఇంతకుముందు చూపించాను కదా వీడియోలో. ఇప్పుడు ఈ మసీదులోకి అడుగు పెడదామండి. మీ మహమ్మద్ ప్రవక్త దేవుణ్ణి చూపిస్తాను మీకు. చూడండి ఎంత బాగుందో, ఫుల్ రద్దీతో ఉంది. అలాగే ఒకరి తర్వాత ఒకరు లైన్లో నిలబడుకుంటూ వెళ్ళామండి. గుడిలో బయటనేమో వర్షం పడుతుంది, మంది తాకిడికి లోపలనేమో ఉక్కపోస్తుంది. ఇప్పుడు మీకు పీర్ల చావడి ఇవన్నీ చూపిస్తానండి. పీర్ల చావడిలో కూడా ఉంచుతారు. హిందువులు కూడా ఎక్కువగా పాల్గొంటారు. ఇక్కడ చూడండి నేను మా శ్రీవారు గుడికి అది లోపలికి మసీదు లోపలికి వెళ్ళే ముందర బయట ఫోటో తీసుకుంటున్నాము. అలాగే దర్శనం చేసుకోవాలి కదండి, చాలా రద్దీగా ఉంది. ఇక్కడ మీకు మసీదుని చూపిస్తున్నాను చూడండి. ప్రతి ఇయరు మేము ఇక్కడికే వెళ్తూ ఉంటాము. ఈ పీర్ల పండగలో హిందువులు కూడా ఎక్కువగా
పాల్గొంటారు. ఊదు వేయందే పీరు లేవదు. మీకు తెలుసా అండి? అదే ఊదండి. ఊదు అంటే సాంబ్రాణి పొగ అని అర్థం. పీరమ్మ, పీరు సాయిబు అనే పేర్లు తెలుగునాట ప్రసిద్ధి చెంది పీరు అనే పదం సుఫీ తత్వానికి సంబంధించింది. తెలుసా అండి మీకు? పీరు అనగా గురువు, ఆధ్యాత్మిక గురువు అని అర్థం. కానీ కొంతమంది ఈ పంజా లేదా నిషాన్ లేదా అలం అంటే జెండాను పీరు అనే పేరు పెట్టేశారు. అదే పేరుతో చాలా కాలం కొనసాగింది. ఈ పంజా అంటే పీరు అని అర్థం. మొహరం నెలలోని మొదటి అఫ్రాలో జరుపుకునే ఉత్సవాలలో ఉపయోగించే పంజా లేదా అలం అంటే జెండాను ఇత్తడి పళ్ళెం లాంటి ఇది కర్రలకు తొడిగి పీర్ల పండుగలో ఊరేగిస్తారు. ఇప్పుడు చూడండి, దర్శనానికి లోపలికి వచ్చేసాము, గర్భగుడిలోకి. అదే అండి, మనకు గుడి అని అలవాటు అయిపోయింది కదా. మసీదులోకి చాలా రద్దీగా ఉంది. చూడండి, ఫుల్ రద్దీ ఉంది. వీడియో తీయడానికి కూడా అస్సలు వీడియో కావటం లేదు. అలాగే చాలా ఉక్కపోస్తుంది. నాకైతే ఊపిరి ఆడడం లేదు ఈ మందిలో. అలాగే సెల్ ఫోన్ కూడా కట్ చేద్దామంటే కూడా తెలుస్తలేదు, అంత ఫుల్ రద్దీ. ఒక్కరికొక్కరు గుద్దుకుంటూ వెళ్తున్నారు. చూడండి, ఈ మహమ్మద్ ప్రవక్త ఎంత బాగున్నాడు కదా. ఈ పీర్ల దేవుడిని మీరు కూడా నమస్కరించుకోండి. కర్బాలా యుద్ధంలో ఇమాం హుసేన్ వారి కుటుంబీకులు ఉపయోగించిన కరావలాలు, డాలాలు, జెండాలకు చెందిన నమూనాలు ఈ రోజులో వారి అమరత్వాన్ని గుర్తించుకుంటూ స్మరించుకుంటూ ఊరేగిస్తారు. ఇక్కడ చూసారండి, ఇది పీర్ల చావిడి. ఇక్కడ పీరమ్మ, పీరు సాయిబు అని వీళ్ళ పేర్లండి. ఇక్కడ ఉన్న విగ్రహాలు చూసారా? పీర్లకు ఇలాగా నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఇత్తడి పళ్ళెం లాంటివి కర్రలకు తొడిగి పీర్లు పండగలో ఊరేగిస్తారు. ఇక్కడ అగ్నిగుండం తొక్కుతారండి. ఇక్కడ మేము కూడా ఒకసారి మళ్ళీ నమస్కారం చేసుకుంటూ బయట మీకు ఈ పీర్ల చావిడిని చూపిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా కష్టపడి తీస్తున్నాను, తప్పకుండా లైక్స్ చేసుకోండి. ఇప్పుడు వీళ్ళందరూ దేవుడికి ఇదేనండి, పీర్ల దేవుడికి ప్రతి ఒక్కరి వీళ్ళు మా కుటుంబ సభ్యులు మేళ తాళాలతోని నైవేద్యం తీసుకెళ్తున్నారు. ఇక్కడ చూడండి, నేను నిలబడ్డాను. ఇప్పుడు మా కుటుంబీకులు ఇక్కడ గ్రామంలో ఉన్న అందరికీ భోజనాలు పెడతారు. అంటే మటన్ బిర్యానీ, మటను, తర్వాత దాల్చా, సాంబారు, పెరుగన్నం ఇవన్నీ చేస్తారు. మా అక్క వాళ్ళని కూడా మీకు పరిచయం చేస్తాను. వీళ్ళేనండి మా అక్క కూతురు. వీళ్ళందరూ మేళ తాళాలతోని మసీదులోకి వెళ్ళి దేవుడికి నైవేద్యం సమర్పించిన తర్వాత మనం చేసుకున్న మలీద ముద్దలు, అలాగే అన్నము, బిర్యానీ ఇవన్నీ తీసుకుపోయి అక్కడ మసీదులో దేవుడికి నైవేద్యం చూయించి భోజనాలు పెడతారు అన్నట్టు. అట్లా ఇంటింటి నుంచి ప్రతి ఒక్కరూ మేళ తాళాలతోని, సప్పుళ్ళతోని, డప్పులతోని వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మా కుటుంబ సభ్యులను భోజనాలు పెడతా అన్నారు కదా, వాళ్ళని చూపిస్తాను. వీళ్ళేనండి మా అక్క వాళ్ళు. ఈ అమ్మాయి మాట్లాడేది మా అక్క కూతురు అన్నట్టు. ఇక్కడ కళ్ళద్దాలు పెట్టుకొని రెడ్ బ్లౌజ్ వేసుకునే వాళ్ళు మా కుటుంబీకులు అండి. వీళ్ళు తాతల కాలం నుండి ప్రతి మొహరం పండగకి ఊర్లో భోజనాలు పెడుతూ ఉంటారు. ఎంతమంది అయినా సరే వచ్చి ఒక యాటను కోసి భోజనాలు పెడతారండి వీళ్ళందరూ. చూడండి, వీళ్ళందరికీ మీకు అందరికీ హాయ్ చెప్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పిల్ల నాకు మనవరాలు వరుస అవుతుందండి. అమ్మమ్మ నీ వీడియోస్ చూస్తుంటాను అని చెప్తుంది. ఈ పిల్ల కూడా ఈ మనవరాలు అవుతుంది. ఇక్కడ అంతా దర్శనం చేసుకొని బాగా వర్షం పడుతుందని చెప్పేసి మళ్ళీ ఇంటికి బయలుదేరామండి కార్లో. చూడండి, కార్లో బయలుదేరి వస్తున్నాము. బయటనేమో చల్లగా వర్షం పడుతుంది, దీపకాంతలతోని చాలా ఆహ్లాదకరంగా ఉంది వీడియో.
వాతావరణం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతోని మీ ముందుకు వస్తానండి. ఇదండి పీర్ల పండగ, మొహరం పండగ గురించి నాకు తెలిసిన చెప్తున్నాను. ఇప్పుడు మళ్ళీ కార్లో బయలుదేరి ఇంటికి వచ్చేస్తున్నామండి. చాలా చల్లగా ఉంది, వర్షం పడుతుంది, బయట చీకటిగాను ఉంది. చూడండి, కట్ చేస్తే మనం ఇంటికి వచ్చేసాం. వావ్, చూడండి ఇంటికి వచ్చేసరికి మా రాఖీగాడు నన్ను చూసి గట్టిగా కేరింతలు పెట్టి అల్లరి చేస్తున్నాడు, వదిలిపెట్టిపోయినామని చెప్పేసి. బాయ్ అండి, మరో మంచి వీడియోతో నేను మీ ముందు ఉంటాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.